అంటే మన యొక్క పొజిషన్ పెరిగే కొద్దీ ఇంకా భయంకరమైనటువంటి పొజిషన్స్ వచ్చినా కూడా నీ యొక్క తలలో చిన్న హెయిర్ కూడా రాలదు. అసలు రాలదు అంటే దాంట్లో పవర్ లేదని కాదు, నీ లోపల అంతకంటే ఎక్కువ పవర్ ఉందన్నట్టు. అందుకని రాను రాను డేస్ అనేవి క్రిటికల్ గా అయిపోతున్నాయి, భయంకరంగా అయిపోతున్నాయి. డేస్ అనేవి అసలు చేంజ్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఈవెన్ అందరూ కూడా గుర్తుపట్టేటట్లు అయిపోతున్నాయి డేస్. అంటే దాని మీనింగ్ ఏంటంటే దేవుని యొక్క బిడ్డలారా, వాక్యంలో ప్రతిది కూడా జరగాల్సింది అది భూమి మీద. వాక్యంలో రాసిన ప్రతి ప్రవచనము, ప్రతి వాగ్దానము భూమి మీద నెరవేర్చబడాల్సిందే. వాక్యంలో ఉన్నదాన్ని నువ్వు పరలోకం వెళ్ళినాక నువ్వు దాన్ని ఫుల్ఫిల్ చెయ్యవు. ఆ వాక్యాన్ని, దేవుని యొక్క స్క్రిప్చర్స్ ని నువ్వు భూమి మీద ఉన్నప్పుడే వాటిని నువ్వు సొంతం చేసుకుంటావు, వాటిని నువ్వు స్వతంత్రించుకుంటావు. పరలోకం వెళ్ళిన తర్వాత ఏమీ ఉండదు. హెవెన్ కి వెళ్ళక ముందే నువ్వు ఏదైనా చెయ్యాలి. భూమి మీద నువ్వు చెయ్యడానికే దేవుడు నీకు ఎబిలిటీని ఇచ్చాడు. పరలోకం వచ్చి చెయ్యడానికి నీకు ఆయన నీ లోపల సామర్థ్యాన్ని పెట్టలేదు. ఎందుకోసం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక నువ్వు ఇక్కడ చేసిన దాన్ని అక్కడ అనుభవిస్తావు తప్ప ఇక నువ్వు చేసేదేముండదు. అక్కడ నువ్వు సుఖంగా అనుభవించాలంటే ఇక్కడ నువ్వు కష్టపడాలి. అక్కడ నువ్వు దేవుని దగ్గర ఎల్లప్పుడూ నిత్య జీవంలో నువ్వు పర్మనెంట్ గా దేవునితోటే ఉండాలి అంటే ఇక్కడ నువ్వు కంపల్సరీ నువ్వు అన్ని హార్డ్ టైమ్స్ గానీ, హార్డ్ ప్లేసెస్ గానీ అన్నిట్లో నువ్వు దేవుడు నిన్ను అంత హైగా గ్రేట్ లెవెల్లో నిన్ను ఆశీర్వదించాలని దేవుడు చూస్తున్నాడు. అందుకే ఆయన యొక్క 9 గిఫ్ట్స్ ని కూడా కొలత లేకుండా అనుగ్రహించడానికి ఆ యొక్క టంగ్స్ తోటి దేవుడు నిన్ను బ్లెస్ చేశాడు. ఆత్మతోటి అభిషేకించాడు. ఆత్మతో అభిషేకించబడిన ప్రతి ఒక్కరికి అర్హత వచ్చింది. దేనికో తెలుసా? 9 గిఫ్ట్స్ ని ఆపరేట్ చేయడానికి. 9 గిఫ్ట్స్ ఎవరైతే ఆపరేట్ చేస్తారో డెవిల్ అసలు వాళ్ళని ఇట్లా చూడడానికి కూడా వానికి ధైర్యం ఉండదు. ఎందుకంటే లిటరల్ గా కింగ్డమ్ ని చూసి మరి మాట్లాడతారు. వాళ్ళు చూసిన దాన్నే చెప్తారు. వాళ్ళ ఎజంప్షన్ తోటి వాళ్ళు ఎప్పుడు మూగారు. వాళ్ళు చూసిన దాన్నే వాళ్ళు ఇక్కడ రిప్రజెంట్ చేస్తారు, చూసిన దాన్నే వాళ్ళు రివీల్ చేస్తారు. కనుక వారి విషయంలో అసలు దయ్యం అనేవాడు అసలు వాళ్ళ ఆ గాలి కూడా తాకడానికి భయపడతాడు. అందుకే నేను మీ అందరికి ఏం మాట్లాడుతున్నానంటే, మీరు ఆత్మలో గనక మీరు అభిషేకించబడితే, ఇంకా అభిషేకించబడకపోతే మీరు స్పిరిట్ చేత ఫిల్ అవ్వండి. అది ఆశపడండి, ఆత్మ చేత అభిషేకించబడండి. ఈవెన్ జీసస్ క్రైస్ట్ అభిషేకించబడ్డాడు. బైబిల్ చూడండి, మనుషులు కాదు. బైబిల్ ని గనక నువ్వు చూసి అది తప్పైతే దాన్ని చేయకు, అది గనక కరెక్ట్ అయితే ఈవెన్ నేను చెప్పినా నువ్వు వినక అసలు. ఎందుకంటే అదే మనకు ఆధారం. దాంట్లో ఉన్నదాన్ని మనము 100% ఫాలో అయితే పరలోకం భూమి మీద నువ్వు చూస్తావు. అర్థమవుతుందా? నెగ్లెక్ట్ చేయకండి. ఏదో ఫ్రైడేనో లేకపోతే బుధవారమో లేకపోతే సెకండ్ సండే అక్క వచ్చినప్పుడు లేకపోతే ఇంకెప్పుడో జూమ్ లో ఇంకేదో ట్యూస్డే కనెక్ట్ అయినప్పుడు నేను ఇది చెప్తున్నా. నేను ఇది ఎందుకు అట్లా చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. అసలు నీకు ఫ్యూచర్ అంటే నీకు అసలు ఒక ప్లానే లేదు. అసలు నీకు ప్లానే లేదు అసలు. ఎందుకంటే భారం నా మీద పెట్టబడ్డప్పుడు ఇంకొకళ్ళు మొయ్యాలని నేను ఎప్పుడు అనుకోను. నాది నేనే మొయ్యాలనుకుంటా. మొయ్యాలి ఖచ్చితంగా. నీకు అసలు నీకు పర్పస్, ప్లాన్ అనేది, నీకు ఫ్యూచర్ గోల్, డ్రీమ్ అనేది నీకు ఉంటే, ఆఫ్టర్ ఆల్ నేనైతే నీకు నేను చెప్పాల్సిన అవసరమే లేదు. నీ పనిని నువ్వు ఎట్లా చేసుకుంటావు, నీకు న్యాచురల్ ఈ పనులన్నిటిని నువ్వు ఎవ్వరు చెప్పట్లేదు. మార్నింగ్ టు నైట్ వరకు నువ్వు ఏం చేయాలో అన్ని చేస్తున్నావు. అది ఎవ్వరు నీకు చెప్పరు. చెప్పకుండానే నువ్వు అన్ని చేసుకుంటావు. ఫైనల్లీ నువ్వు అట్లీస్ట్ 1 hour అయినా నువ్వు దేవునికి స్పెండ్ చేయి. ఫైనల్ గా నేను ఒక్కటే మాట చెప్తాను, నువ్వు అట్లీస్ట్ 1 hour నువ్వు స్పెండ్ చేయి. ఆ తర్వాత చేంజెస్ ఏవో నీకు అర్థమవుతాయి. ఎందుకో తెలుసా? అదృశ్యమైన దాన్ని భూమి మీదకి తీసుకురావడానికి దేవుడు నీకు ఫెయిత్ నిచ్చాడు. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. దట్ ఈస్ ఏ సబ్స్టెన్స్. ఇన్విజిబుల్ థింగ్స్ కి నీ ఫెయిత్ అనేది ఒక సబ్స్టెన్స్. అది నీకు ఫెయిత్ ఉన్నదంటేనే దాని మీనింగ్ ఏంటంటే, ఈమె కనబడే దాని మీద మనం ఎవరమో ఫెయిత్ ఉంచాం. ఇప్పుడు ఇది ఫోన్ కనబడుతుందంటే నాకు దీనికి అవసరమా? నాకు విశ్వాసం ఇది అవసరమా? నాకు ఇప్పుడు ఈ ల్యాప్టాప్ నాకు కనపడుతుందంటే దీని మీద నాకు విశ్వాసం అవసరం లేదు. నేను బట్టలు వీటిని చూస్తానంటే ఇది ఫెయిత్ కాదు. కనబడుతుంది, కనబడే దాన్ని విశ్వాసం అనము. అది బైబిల్ చెప్తుంది. ఏది కనబడట్లేదో కనబడనదే విశ్వాసము. కనబడిన దాన్ని రిలీజ్ చేసేదే విశ్వాసము. నాకు విశ్వాసము ఉన్నది అని నువ్వు చెప్తున్నావంటే నువ్వు
అదృశ్యమైన దాని మీద నువ్వు ఫోకస్ చేసావు అన్న దాని మీనింగ్ అది. విశ్వాసం అంటే కనబడింది ఫిజికల్ ఫామ్ లో అపియర్ అవుతుంది, కనబడదు కాబట్టి ఆ ఫెయిత్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. కానీ కంపల్సరీ నీకు కనబడిందే కనబడకపోయినా కూడా నీకు కనబడేటట్లు చేస్తుంది నీ ఫెయిత్. ఎందుకంటే ఆ స్క్రిప్చర్స్ దేవునితోటి కనెక్షన్ ఉన్నప్పుడు నువ్వు ఈ కళ్ళు గుడ్డితనం ఉన్నా కూడా నీకు వెళ్ళిపోతావు, నీ లైఫ్ ని ఈజీగా డ్రైవ్ చేసుకుంటూ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటాడు అక్కడికి వెళ్ళిపోతావు నువ్వు. సో దేవుని యొక్క పిల్లరా, ఆ 28 చాప్టర్ లో స్క్రిప్చర్స్ ని 1 to 14 మీరు రెగ్యులర్ గా ఎన్నిసార్లు చదవాలక్క? బోర్ వస్తుంది. బోర్ వచ్చినా నాకు అనవసరం, దాన్ని చదువు. వాక్యంని బోర్ వస్తుంది అనే వాళ్ళే ఎక్కువ మంది. ఎందుకంటే ఒక మనిషి కాదు, అది అది చదువుతా అంటే నిద్ర వస్తుంది, అది ఏందో అసలు ఏం అర్థం కాదు, నేను ఒక కష్టంలో ఉంటే అదేమో ఇంకేదో మాట్లాడుతుంది, నాకు తగ్గట్టుగా కష్టం ఉంది నువ్వు ఏడు అని చెప్పదు, అది నీకు రోగం ఉంది నువ్వు అయిపోయింది నీ లైఫ్ అని అది చెప్పదు. అందుకనే మనకేమనిపిస్తుంది, చదవబుద్ధి కాదు. అని నువ్వు ఒక్కసారి కనుక నువ్వు దాని టేస్ట్ నీకు కనుక తెలిసిందంటే ఒక ఫ్రెండ్ కాదు అసలు, నువ్వు అంతకంటే ఎక్కువగా దాన్ని లవ్ చేస్తావు. అందరికి నేను అదే చెప్తున్నా, వాక్యాన్ని లవ్ చేయి, వాక్యాన్ని లవ్ చేయి, దాన్ని హత్తుకో, దాన్ని నోటితోటి రిలీజ్ చేయి, పవర్ ని రిలీజ్ చేయి, నీ లోపల దాచిపెట్టుకో, మెడిటేట్ చేయి, దివారాత్రులు నీ ఆత్మలో మనసులో శరీరంలో ఫ్రెండ్షిప్ చేయి. దాంతో నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు సురక్షితమైన ప్లేస్ లో ఉంటావు. నీతిమంతుడు దుర్వార్తకు ఏమవుతాడు, భయపడతాడు అని లేదు బైబిల్లో. దుర్వార్త వచ్చినా కూడా భయపడవు. అంటే అక్కడ ఏదో అయిపోయింది, నీ దాకెందుకు ఎక్కడో అయిందన్నా కూడా నువ్వు భయపడతావు, ఎందుకంటే నీకు ఫెయిత్ లేదు కాబట్టి. ఓకే, కమ్యూనియన్ తీసుకోండి. కమ్యూనియన్ గురించి ప్రే చేస్తున్నా. తండ్రి స్తోత్రాలు, యేసు నామములో నేను దేవుని యొక్క బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తున్నా. ఫైనాన్షియల్ గా, ఫిజికల్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ యేసు నామములో నేను రిలీజ్ చేస్తున్నా. ప్రతి బిడ్డను బ్లెస్ చేస్తున్నా. తండ్రి నీకు స్తోత్రాలు. శరీరాన్ని, రక్తాన్ని నేను దేవుని యొక్క నామంలో అది హీల్ అయ్యేటట్లు, అది తీసుకున్న వాళ్ళు హీల్ అయ్యేటట్లు, అది తీసుకున్న వాళ్ళు ఫైనాన్షియల్ గా బ్రేక్ త్రూ చూసేటట్లు డిక్లేర్ చేస్తున్నా. ప్రతి ఆశీర్వాదాన్ని బ్లెస్ చేస్తున్నా. తండ్రి కమ్యూనియన్ ద్వారా వీళ్ళు గ్రేట్ వేలో మేనిఫెస్ట్ అయ్యేటట్లు డిక్లేర్ చేస్తున్నా. మెల్కీసెదెక్ అనాయింటింగ్ ని రిలీజ్ చేస్తున్నా. ప్రభువా నీ నామంలో ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ గా బ్లెస్ అవుతూ దేవుని యొక్క నామంలో తండ్రి వీళ్ళ యొక్క ప్రతి ఒక్క పర్పస్ ప్లాన్ అందులోకి వెళ్ళేటట్లు దేవుని యొక్క శక్తి, మహిమ, అద్భుత కార్యాలను వీళ్ళ పట్ల రిలీజ్ చేయమని స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్క స్పిరిచువల్, ఫిజికల్ బ్లెస్సింగ్స్ ని డిక్లేర్ చేస్తూ ఫైనాన్షియల్ అన్నిటిని కూడా ఓపెన్ చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.